సాక్షి రాసిన వార్త ఆస్పెక్ట్ లో చూస్తే రాజధానిగా అమరావతిని ఉండనివ్వనని ఏం చెప్పట్లేదు కేంద్రం. అవును కాన్సెప్ట్ ఏంటంటే డేట్ ఏంటి అన్నట్టు. అదే ఉమ్, బేసిక్ గా చెప్పండి. అమరావతికి అతిపెద్దదైనటువంటి చిక్కు అనవసర ప్రచారం, అతి ప్రచారం. అది లేకపోతే కూల్ గా నడిచిపోతుంది. ఉమ్, ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య, నారాయణ గారు వెళ్తే అడుగుతున్నది ఏంటది, మా ప్లాట్లు ఎక్కడ, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసేసానని చెప్తున్నారు. ఉమ్, రిజిస్ట్రేషన్ చేయడం కాదు, నా స్థలం ఎక్కడ, నా ఊర్లో నాకు ఇయ్యాలి కదా. బేసిక్గా ఇప్పుడు ఉమ్, అందరూ చెప్పి అడిగింది ఏంటది, ఎవరైతే తమ ఏరియాలో భూమి ఇచ్చారో ఆ ఏరియాలోనే తమకు ప్లాట్లు ఇవ్వమన్నారు, అవును ఇస్తామన్నారు వీళ్ళు. ఉమ్, కానీ ఇప్పుడు చెరువులు, వాగులు, కొండపోరంబోకులు అవి ఇస్తున్నారు. ఉమ్, అసలు అక్కడ భూమి లేనటువంటి వాడికేమో 25 లక్షలకే ఎస్ఆర్ఎంలకి వీటికి ఇచ్చారు మంచి భూమి. అవును ఉమ్, ఉమ్, భూమి త్యాగం చేసిన రైతులకేమో ఎక్కడిస్తున్నారో తెలియకుండా ఇస్తున్నారు. అదే నిలదీస్తున్నారు వెళ్ళినప్పుడు. చివరికి నారాయణ గారి వల్ల కాకపోతే పెమ్మసాని చంద్రశేఖర్ గారిని రంగంలోకి దించారు ఇప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయడానికి. ఇది ఒక పక్కన నడుస్తుంది. అలాగే బ్యాంకు లోన్లు ఈ రోజు వరకే ఇవ్వట్లేదు. కాగితం తీసుకుని బ్యాంకు లోన్ ఇస్తే రేపు పొద్దున వాళ్ళు డబ్బులు కట్టకపోతే ఏం సీజ్ చేయాలి, కాగితం పెట్టుకుని నేలకి గీసుకోవాలి అంతే కదా. బ్యాంకులు. ఉమ్, అందుకని ఉమ్, దానికి ఏం చేయాలి,